నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా బ్రతకడానికి కాదు, బ్రతుకులలో మార్పు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. అయితే ఫ్రెండ్స్, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 17 నెలల క్రితం ఈ సిస్టమ్ నాకు పరిచయం అయింది. నా 17 నెలల ఈ ప్రయాణం మీతోటి షేర్ చేయడానికి ఈరోజు మనం కలుసుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ విధంగా ఇక్కడ ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది, ఆ తర్వాత రిటైర్మెంట్ ఉంది ఇందులో. సో నేను ఒక 5 years ప్లాన్ చేసుకొని పనిచేస్తా ఉన్నా. ఆ విషయం మీకు చూపిస్తాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్, నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఇక్కడ ఉంది. అది మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఓపెన్ మైండ్ తోటి మీరు ఉండండి. మీకు 100% నచ్చినట్లయితే కలిసి మనం పని చేద్దాం. డిజిటల్ సిస్టంలో మీరు చేస్తున్న ప్రస్తుతం మీ పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా మనం ఇక్కడ కోటీశ్వర్లు కావచ్చు. కోన్ బనేగా కరోడ్పతి కాదు, ఇది సబ్ బనేంగే కరోడ్పతి. అందరికీ అవకాశం ఉంది మనం ఆచరించినట్లయితే. అయితే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనీ అనేటటువంటి ఇది ఒక టెక్నాలజీ యాప్. ఈ టెక్నాలజీ యాప్ అనేటటువంటిది మనం ఖర్చు చేస్తున్నటువంటి డబ్బుల్లో పొదుపే సంపాదన. సో ఇందులో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి, ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి ఆఫర్స్ అండ్ టైఅప్ ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. పని చేసినట్లయితే మీన్స్ ప్రమోట్ చేసినట్లయితే 3 కోట్ల పైన ఆదాయం ఉంది ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, నేను మాత్రం దానికి ప్రియారిటీ ఇవ్వను. ఎందుకు అంటే, రిక్షావాణికైనా రిలయన్స్ వాళ్ళకైనా సమయం ఒకటే, కానీ జీవించే విధానంలో తేడా ఉంది, జీవన విధానంలో తేడా ఉంది. సో నెక్స్ట్ ఇంకొక సెక్షన్ ఈజ్ ప్రైమ్ మెంబర్షిప్. నేను ఎప్పుడు కూడా ప్రైమ్ మెంబర్షిప్ కోసమే ప్రియారిటీ ఇస్తాను. అది కేవలము జీవిత కాలంలో ఒక 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఇది పెట్టుబడి కాదు. సో 1770 ద్వారా యాప్ 100% నేను వాడుకోవచ్చు యాజ్ ఏ యూజర్గా. ప్రమోట్ చేసినట్లయితే అక్షరాల నమ్మశక్యం కాదు, నవ్వొచ్చేది 178+ కోట్ల రూపాయల ఇన్కమ్. పని చాలా చిన్నదండి, పని చాలా సాధారణమండి. కేవలము ఈ డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? మీకు మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు లేరు సార్, అంతకంటే ఎంతోమంది ఉన్నారు. యు ఆర్ సక్సెస్. 1770 రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపారం చేయగలుగుతారా? ప్రశ్నించుకోండి. ఏమీ చేయలేరు. సో ఫ్రెండ్స్, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే రిస్క్. జీవితంలో ఏది చేయాలన్నా రిస్క్ తీసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవాలన్నా రిస్కే. సో 1770 రూపాయల చిన్న రిస్క్ తోటి పెద్ద రివార్డ్ వచ్చే అవకాశం ఉంది, రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉంది. సో పోరాడితే పోయేదేమీ లేదు, దాస్య శృంఖలాలు తప్ప, మధ్యతరగతి సంఖ్యలు తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అదే చిన్న ధైర్యం చేశాను. ఆ తర్వాత నా యొక్క మెంటర్స్ నాకు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఆచరించాను. ఎందుకంటే ఆచరణే ఆయుధం, మన విపన్. సో మై డియర్ ఫ్రెండ్స్,
బీ ప్రాక్టికల్గా మనం ఉండాలి. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మీలాగా 1770 రూపాయలు, చూడండి ఇది కంపెనీ యొక్క ఇన్వాయిస్. సో ఫ్రెండ్స్, మనం ఒకటే చెప్పాము, ఏం చేస్తున్నాం అదే చెప్పాలి, ఏం చెప్తున్నాం అదే చేయాలి, మీన్స్ అబద్ధం ఆడొద్దు. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ఇన్వాయిస్ 1770 రూపాయలు, డైరెక్ట్ టు పే టు ద కంపెనీ. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55 కంపెనీకి 1500 ప్రైమ్ మెంబర్షిప్, 270 జిఎస్టీ 1770. అసలు ప్రైమ్ మెంబర్షిప్ లీగలా? ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. సో ప్రైమ్ మెంబర్షిప్ అంటే వాళ్ళు మనకిచ్చే సర్వీసెస్. సో మిత్రులారా, సర్వీస్ కోసం నేను యాప్ వాడుకోవడానికి నేను ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా. మిత్రులారా, నేను గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు మన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నామో, నెలకు 200 రూపాయలు మనం పొదుపు చేసుకోగలిగిన సంవత్సర కాలంలో మనకు 2400 అవుతుంది. 10 సంవత్సరాలకు 24,000 అవుతుంది. కానీ ఇది జీవితకాల సభ్యత్వం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది రిస్కా? రిస్క్ కాదు, బాధ్యత. సంపాదన పొదుపే సంపాదన మిత్రులారా. సో ఆ తర్వాత మరి మా సీనియర్స్ నాకేం చెప్పారు, నేను అదే మీకు మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. 3 నెలలు రోజుకు 2 గంటలు. ఆ రోజుల్లో మాకు హిందీలో ఉదయం 9, రాత్రి 9. సో ఫ్రెండ్స్, నేను ఆ విధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, కోవిడ్ కంటే ముందు, కరోనా కంటే ముందు, లాక్డౌన్ కంటే ముందు నేను వెళ్ళడం స్టార్ట్ చేశా. ఆ తర్వాత తెలుగులో చెప్పేవాళ్ళు లేరనే ఉద్దేశంతో జనవరి 2020, కోవిడ్ కంటే ముందు, ఈ యొక్క జూమ్ మీటింగ్ తీసుకుంటా ఉన్నా. అయితే ఫ్రెండ్స్, కేవలం 1770 రూపాయలతోటి 17 నెలల ఈ కాలంలో నాకు వచ్చినటువంటి వైట్ మనీ, ఇన్స్టెంట్ మనీ ఈ క్షణం వరకు ఎంతో మీరే చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. సో ఆ రోజు నేను మొదలొచ్చాను కాబట్టి ఈ టీం ఏర్పడ్డది. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి ఈరోజు మీకు టీం ఏర్పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, అక్షరాల 6,41,815. దిస్ ఈజ్ ద బ్యూటీ. చూడండి ఫ్రెండ్స్, ఎవరో మిత్రులు 60 రూపాయలు, కంగ్రాచ్యులేషన్స్. ఎప్పుడండి? ఇప్పుడే 8:57:35. ఈ విధంగా ఇన్స్టెంట్ ఇన్కమ్ వచ్చే సిస్టమ్ మిత్రులారా. అంటే కేవలము ఒక 1770 రూపాయలతోటి నేను ఇక్కడ ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా ఈరోజు ఈ ఇన్కమ్ వచ్చింది. సో మీరు అర్థం చేసుకోండి, 1770 రూపాయలు కనుక నేను నా పర్సులో పెట్టుకున్నా అనుకుందాం, నాకేమొచ్చేది ఫ్రెండ్స్? అలానే ఉండేది. నేను అదే బ్యాంకులో పెడితే 1, 2, 3. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 మంత్స్ అండి. 3 మంత్స్ యావరేజ్ ఇన్కమ్ 1,56,000 ఫ్రెండ్స్. అంటే అక్షరాల 52,000 రూపాయలు పర్ మంత్ అండి. పర్ మంత్ 52,000 రూపాయల ఇన్కమ్ కేవలము 1770 రూపాయల ప్రైమ్ మెంబర్స్ తోటి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను ఇప్పుడు ఏం చేస్తాను? రోజు 2 గంటలు ఉదయం ఎడ్యుకేషన్, రాత్రి ప్రజెంటేషన్. రోజు 2 గంటలు నేను నేర్చుకుంది నేర్పిస్తా ఉన్నా. నేను ఎవరిని బ్రతిమిలాడట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు. కానీ ఈ విషయాన్ని మాత్రం చెప్తా ఉన్నా, అది కూడా 17 నెలల నుంచి ఇంటి దగ్గర ఉండి ఫ్రెండ్స్, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా. ఆ తర్వాత మరి స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు నా సీనియర్స్ నాకు చెప్పిన విషయం, 3 నెలలు 90 డేస్ ఎవరైతే రెగ్యులర్గా తను వస్తూ తన టీమును కనుక తీసుకొస్తారో ఇలా ఫెయిల్ అవుతందుకు కుదరదని చెప్పారు. మళ్ళీ నేను అదే పదాన్ని నేను రిపీట్ చేస్తా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల కాలంలో నాకు వచ్చిన ఇన్కమ్. సో ఫ్రెండ్స్, ఓన్లీ 8,715. సో మీరు అర్థం చేసుకోండి, పాలు వేడి కావడానికి టైం పడుతుంది, పొంగడానికి కాదు. సో మిత్రులారా, మరి ఈ విధంగా
ఇలాంటి సిస్టంలో ఇది ప్రజెంట్ ఇన్కమ్ అవుతే మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే మీకు రిటైర్మెంట్ అని చెప్పాను. 5 ఇయర్స్లో నేను ప్లాన్ చేసుకున్నా. మీరు చేయాలని రూల్ లేదు ఫ్రెండ్స్. మీరు ఇంకా ఫాస్ట్గా కూడా రిటైర్మెంట్ కావచ్చు, ఇంకా స్లోగా కూడా రిటైర్మెంట్ కావచ్చు, అది మీ ఇష్టం. కానీ నేను 5 ఇయర్స్ పెట్టుకున్న ఫ్రెండ్స్. ఈచ్ వన్ టీచ్ 5 అండి. అంటే ఈచ్ వన్ టీచ్ 5 అంటే నా ద్వారా ఒక 5 మందికి పరిచయం ఇస్తే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను 55 మందికి నేను రెఫర్ చేయడం జరిగింది. అందులో నుంచి 30 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. సో ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్ ఈరోజు మన మధ్యలో నెల్లూరు వాస్తవ్యులు భాస్కర్ రావు గారు మాట్లాడతారు కొద్దిసేపటి తర్వాత. ఆయన డైరెక్ట్ వర్క్ పూర్తి చేసుకున్నారు. నేను కూడా అలానే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నా టీం, నా ఫ్రంట్ లైన్కు నేను హెల్ప్ చేస్తూ వాళ్ళకు కూడా ఇంకా డౌన్లా హెల్ప్ చేయడానికి ఈ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నా. అయితే ఫ్రెండ్స్, అక్షరాల ఈ విధంగా చూడండి, హెల్ప్ అండ్ అర్న్ చేస్తే లెఫ్ట్ సైడ్ 65,025 మంది అండి. 65,000 మంది వెళ్ళారు ఇప్పటి వరకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఈచ్ వన్ టీచ్ 5 ఏం చెప్తా ఉంది మనకు? 178 కోట్లు చెప్తా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకు నేను ముందే చెప్పా, 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 చూడండి ఫ్రెండ్స్, 5 కంప్లీట్ అయిపోయింది, 25 81 ఇది కంప్లీట్ అయిపోయింది, 125 170 ఇది కూడా కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, రేపు 2021 అక్టోబర్ వరకు ఈ 625 పూర్తి కావాలి. 6 నెలలు ఉందండి. ఇది ఫస్ట్ 2 ఏప్రిల్ ఈరోజు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 7 మంత్స్ టైం ఉంది ఫ్రెండ్స్. 50% అయిపోయింది కదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ 2024 నేను రిటైర్మెంట్ కాబోతున్నా. జస్ట్ ఫాలో మీ. నేను చేసింది కాపీ పేస్ట్ చేయండి. చదువుకునేటప్పుడు కాపీ కొడితే తప్పు, ఇక్కడ కాపీ కొట్టకపోతే తప్పు. ఇక ఆ తర్వాత ఎక్స్ట్రా ఇన్కమ్, సిల్వరు, లీడర్షిప్ రాయల్టీ మిత్రులారా 5-25 చేస్తే లీడర్షిప్ అది ఎక్స్ట్రా 178 ప్లస్ కోట్లు అన్నమాట. ఆ విధంగా ఫ్రంట్ లైన్లో 5 మంది ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు వస్తే 5 + 9 సిల్వర్ రాయల్టీ మిత్రులారా. సిల్వర్ రాయల్టీకి ఈరోజు జీతం ఇచ్చిన నెట్వర్క్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో మిత్రులారా, ఇవన్నీ వస్తూ అపార్ట్ దట్ శాలరీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కంపెనీ. సిల్వర్ శాలరీ, గోల్డ్కు శాలరీ, డైమండ్ శాలరీ, క్రౌన్ డైమండ్ శాలరీ, బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్. సో మిత్రులారా, మరి ఈ విషయాన్ని సమాజానికి చెప్పడమే మన బాధ్యత. ఎవరిని మనం బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. టేక్ ద స్క్రీన్ షాట్. ఇది రిటైర్మెంట్ అండి. సో మిత్రులారా, మన జీవితంలో, నా జీవితంలో 32 సంవత్సరాల నుంచి నేను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. ఈరోజు ఇక్కడ వచ్చిన దాంట్లో 32 ఏళ్ళు ఏజ్ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, ఎంత షార్ట్ టర్మ్లో మనం రిటైర్మెంట్ అయిపోతే అంత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఒక బ్యూటిఫుల్ రిటైర్మెంట్ లైఫ్ విత్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వైట్ మనీ. ఆ తర్వాత ఫ్రెండ్స్, మరి తర్వాత ఏంటి సార్? ఎస్, ఇంకా తర్వాత మళ్ళీ ఈ పని చేసిన తాలూకు మనకు ఒక రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది అండి. అదే లెవెల్ క్యాష్ బ్యాక్, అదే రీపర్చేస్. సో చాలామంది అంటారు, నేను చాలా కంపెనీలు చూసినా సార్. ఎస్, నో డౌట్ ఎట్ ఆల్, వాళ్ళు చెప్పింది తప్పు కాదు. కానీ ఆ కంపెనీ పనిచేసే విధానంలో, ఈ కంపెనీ పనిచేసే విధానంలో ఎంతో తేడా ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఈ యొక్క నిద్రపోతే మనకు డబ్బులు వచ్చే ఇన్కమ్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అనుకున్నాం. మరి రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? చూసినట్లయితే మనకు దైనందిన జీవితంలో, డైలీ రొటీన్ లైఫ్లో మనం ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నాం, ఒక రీఛార్జ్ కావచ్చు, ఒక షాపింగ్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, అంటే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ మనది అయిపోయినాక వస్తుందని కాదండి, అండర్ ప్రాజెక్టు, అండర్ ప్రాసెస్లోనే వస్తుందండి. మీ సీనియర్స్ దగ్గర మీరు చెక్ చేయొచ్చు. చూడండి మిత్రులారా, ఇప్పుడు నేను మీతోటే ఉన్నాను, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. 9 గంటల 20 నిమిషాల 58 సెకండ్స్, 9 గంటల 2 నిమిషాల 49 సెకండ్లు మీ ఎంబడే ఉన్నా రీఛార్జ్. ఇగో ఇవన్నీ 8 o'clock అండి, రైల్వే టైమింగ్స్. సో జరుగుతూనే ఉంటుంది. రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది ఫ్రెండ్స్? మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఒక జీవ నది లాగా మనకు వచ్చే రియల్ ప్యాసివ్ ఇన్కమ్, లాక్స్ ఆఫ్ రూపీస్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ.
సో అవన్నీ డీటెయిల్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. అయితే నేను మన మధ్యలో భాస్కర్ గారు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు, అంటే ఆయన డైరెక్ట్ వర్క్ను పూర్తి చేసుకున్నారు. కాబట్టి సార్ను ఒకసారి మనం వెల్కమ్ చేసి సార్కు మనము అభినందనలు చెప్పేసి మనం ప్రజెంటేషన్ సెషన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సార్ ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సో బి భాస్కర్ గారు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అండి, హీరో ఆఫ్ ద డే అంటారు, జిఎస్టి హీరో ఆఫ్ ద డే. సార్కు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. సార్ మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే, మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, అదేవిధంగా మీరు లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో 178 CR మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని మీకు ఆర్థిక శుభాభివందనాలు సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, సార్కి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. అయితే మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాము. పేపరు పెన్ను మీరు రెడీ చేసుకోండి, ప్రజెంటేషన్ను మొత్తం మీరు ఆలకించండి. ఆ తర్వాత మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డిసిప్లిన్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా నేను అన్మ్యూట్ చేసేసేసి వాళ్ళ యొక్క సందేహానికి సమాధానం ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత మీకు ఒకవేళ ఈ ప్రజెంటేషన్ నచ్చినట్లయితే మార్నింగ్ సెషన్ మళ్ళీ మనకు లైవ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ లైవ్ ఎడ్యుకేషన్ మీరు ఒక 1 వీక్ గనక రోజుకు 1 గంట, అంటే రోజు ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, 16 గంటలు కనుక మీరు కేటాయించగలిగితే ఈ భూమి మీద ఏ ఒక శక్తి కూడా మిమ్మల్ని కోటీశ్వర్లు కావకుండా ఆపే అవకాశం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా ఉంచండి. నేను ఇక్కడ షో చేసేటటువంటిది మీరు చూడగలుగుతారు. ఆ తర్వాత మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. హెడ్ ఫోన్ పెట్టుకోవడం ద్వారా నేను మాట్లాడేటటువంటిది చాలా స్పష్టంగా మీరు వినగలుగుతారు. ఏదైనా అర్థం కానుంటే వెంటనే నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగిందని చెప్పి భారత ప్రభుత్వం 2016న గుర్తించింది. 2016న గుర్తించిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా, నెట్వర్క్ మార్కెటింగ్లో రావడమే కాకుండా, పనిచేసే విధానం ఏదైతే ఉందో అది ఒక కొత్త విప్లవాలను తీసుకొస్తుంది మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో. అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం ఏంటి. అయితే ఫ్రెండ్స్, ఈ సిస్టంలో ఎవరు సక్సెస్ అవుతారు? అయితే ఎవరికైతే జీవితంలో కోరికలు, ఆ తర్వాత కలలు, కోరికలు ఉంటాయో వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ ఆ కలలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అది మనం చేసే పని ఎదురుగా వాళ్ళకి కాకుండా, ప్రభుత్వానికి కాకుండా, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఎవరిని మోసం చేయకుండా సక్రమమైన మార్గంలో ఇవన్నీ కోరికలు, ఆ తర్వాత కళను పూర్తి చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా జాక్పాట్ కొట్టాలి రాత్రో రాత్రి అనుకునే వాళ్ళు మాత్రం వచ్చినా కూడా ఇందులో నిలబడడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. ముందే చెప్తున్నా మీకు నేను. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ 1770 రూపాయలతోటి జీవితంలో మనం ఏం సాధించవచ్చు? ఒక మెన్షన్ లాంటి భవనంలో మనం ఉండాలని ఒక మన కళ కానీ కోరిక కానీ ఉండొచ్చు. లగ్జరీ కార్స్లో తిరగాలనే కళ కానీ కోరిక కానీ ఉండొచ్చు. చిల్డ్రన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చిల్డ్రన్స్కి ఒక మంచి మ్యారేజ్ చేయాలి ఘనంగా, ఆ తర్వాత ఫారెన్ టూర్ చేయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలి, ఆ తర్వాత అసెట్స్ ప్రాపర్టీస్ మన పేరు మీద ఉండాలి, ఆ తర్వాత పేరెంటల్ కేర్స్ పెద్దవాళ్ళ యొక్క సంరక్షణ, ఆ తర్వాత టైం, ఫ్రీడమ్. మిత్రులారా, ఈరోజు టైం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర టైం లేదు. కానీ రెండూ కావాలి అనుకునే వాళ్లకు ఇక్కడ అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక స్వాతంత్రం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అంటే ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామో మన బ్రతుకులో ఎలాంటి తేడా లేకుండా, ఖర్చులు ఎంత పెరిగినప్పటికీ కూడా అదే విధంగా మన లైఫ్ మెయింటైన్ చేయడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే ట్యాగ్ రేట్ చూడకుండా కొనే విధానం అన్నమాట. మిత్రులారా, సోషల్ వర్క్, క్యారిటీ. ఈరోజు సమాజం మనకు ఎంతో ఇచ్చింది కాబట్టి మనం కూడా ఈ సమాజానికి ఎంతో ఇవ్వాలి. సో అది చెయ్యాలంటే కూడా మనకు కావాల్సినటువంటిది డబ్బే.
సో మిత్రులారా, ఇలాంటి కలలు కోరికలు సక్రమమైన మార్గంలో తీసుకోవాలనే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు తప్ప రాత్రి జాక్పాట్ కొట్టేటోళ్ళు ఇందులో ఉండడానికి అవకాశం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి పరిస్థితి కనుక చూసినట్లయితే మన ఎంబడి ఒక పెనుభూతం ఉంది, అదే ద్రవ్యోల్బణం, పెరుగుతున్నటువంటి ఖర్చులు. సో మిత్రులారా, ఆ పెరుగుతున్న ఖర్చులకు గనక సరైన విధంగా ప్రణాళిక లేకపోతే భవిష్యత్తు మొత్తం అంధకారంగా అయ్యే అవకాశం ఉంది. సో ఒకసారి మనం గమనించినట్లయితే మరి 1940వ సంవత్సరంలో ఒక కుటుంబం మెయింటైన్ కావాలంటే 10 రూపాయలు ఉంటే సరిపోయేదండి. కుటుంబ సైజు 10 నుంచి 15 మంది అండి, ఉమ్మడి కుటుంబాలు. 1960 వచ్చేసరికి ఖర్చు 10 పెరిగిపోయిందండి. కుటుంబ పరిమాణము 8 నుంచి 10 తగ్గిపోయిందండి. 1980 వచ్చేసరికి కుటుంబ సైజు తగ్గిపోయింది, ఇంకా ఖర్చు మాత్రం 10 పెరిగిపోయిందండి. 2000 సంవత్సరం వచ్చేసరికి కుటుంబ పరిమాణం ఇంకా తగ్గిపోయింది, ఖర్చు ఇంకా పెరిగిపోయింది. 2020 వచ్చేసరికి ₹1,00,000 కావాల్సిన పరిస్థితి. ఆ తర్వాత హమ్దో హమారా ఏక్, అంటే మనం ఇద్దరము మనకు ఒక్కరే అనే పరిస్థితి ఏర్పడ్డది. మరి రాబోయే రోజు ఏమవుతుంది? ఒక్కసారి చూడండి, పెట్రోల్ ₹100 అయింది. మరి దీని ద్వారా భారత్ బంద్ చేస్తేనో లేకపోతే మనము వేరేళ్ళను తిట్టుకుంటేనో అయ్యేదేమన్నా ఉందా? మన సమయం కాలయాపన తప్ప అరిగేది ఏమీ లేదు. దాని బదులు ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను అన్వేషించినట్లయితే కోన్ బనేగా కరోడ్పతి కాదు, అందరూ కోటీశ్వర్లు కావచ్చు సక్రమమైన మార్గంలో. ఈరోజు అందుకే ప్రభుత్వం చెప్తా ఉంది, ఆత్మనిర్భర్ భారత్, మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీరు ఉద్యోగాలు అడగడం కాదండి, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగండి. ఆ తర్వాత మీరు భారతీయులు కాబట్టి భారతీయ ఉత్పత్తులను మీరు వాడండి. దాని ద్వారా మన యొక్క పారిశ్రామిక అభివృద్ధి జరుగుద్ది, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, మన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దేశ ప్రేమికుడిగా ఈ రోజు నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు స్వదేశీ ఉత్పత్తులను వాడాలి. ఇదే ఆత్మ నిర్భర్ భారత్ అండి. దాన్ని 100% ఈరోజు నెక్స్ట్ మనీ పూర్తి చేస్తా ఉంది. మరి ఈరోజు ఈ వ్యాపారం ఎవరు చేయొచ్చు? ఎవరి చేతిలోనైతే ఆండ్రాయిడ్ మొబైల్ ఉందో, ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వాళ్లకు ఇది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కాదు, మాట్లాడేది కాదు, ఇది ఒక డబ్బులు సంపాదించి పెట్టే ఒక మిషన్ అండి ఇది. సో మిత్రులారా, మనకు ఈరోజు ఇది టెక్నాలజీ యాప్. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ వ్యాపారాన్ని మీరు ఎంచక్కా ప్రారంభించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యాప్లో ఉన్నటువంటి విధానం చూసినట్లయితే ఇదంతా కూడా B2B అండి. టెక్నాలజీ యాప్లో ఈరోజు గూగుల్ పే, పేటిఎం వాడుతూ ఉన్నాం, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో వాడుతూ ఉన్నాం, ఓలా వాడుతూ ఉన్నాం. ఈ విధంగా ఎన్నో టెక్నాలజీ యాప్స్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా B2C, అంటే బిజినెస్ టు కస్టమర్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళు బాగుపడడానికి మనను వాడుకుంటా ఉన్నారు అంతే తప్ప వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా B2B విధానం. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే జరుగుతుందో లావాదేవీ, కంపెనీ లాభం ఏదైతే ఉందో 90% పేఅవుట్ రూపకంలో మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే బిజినెస్ టు బిజినెస్ అన్నమాట. అందుకే మనకి ఇక్కడ అపరిమితమైన ఆదాయ అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ చూసినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో మనకు 40% పేఅవుట్ ఉంటుంది, కానీ ఇక్కడ 90% పేఅవుట్ ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే అక్కడ ఎన్నో గొల్లాలు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, ఇక్కడ కండిషన్స్ లేవు. దాని తర్వాత మనం చూసినట్లయితే కొన్ని యూనిక్ పాయింట్స్ గమనిస్తే ఈరోజు భారతదేశంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉంది. కాబట్టి భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాలి, మరి క్యాష్ బ్యాక్ ఇచ్చిన కంపెనీలు అన్ని సర్వీసెస్ అంటే కాదు మిత్రులారా. 2017 కంటే ముందు జనాలు నష్టపోయినారంటే అర్థం ఉంది, కానీ 2017 తర్వాత నష్టపోయినామంటే అది స్వకృపరాధమే అవుతుంది, మన తప్పే అవుతుంది. ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి అనేది ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంతో తప్పు, అధికారులతో తప్పు కానే కాదు, అర్థం చేసుకోకపోవడము మనదే తప్పు, మనం రాత్రి జాక్పాట్ కొట్టాలనుకోవడము మనదే తప్పు. సో మిత్రులారా, ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఏ ఒక్క కంపెనీ కూడా కట్ ఆఫ్ డేటు, పేఅవుట్ డేట్ ఉంటుంది మిత్రులారా. ఇది ఒకే ఒక కంపెనీ 24/7. అంటే ఇక్కడ కట్ ఆఫ్ డేటు, పేఅవుట్ డేటు మన చేతిలో ఉందండి. నిమిషాల లోపల మనం డబ్బులు తీసుకోవచ్చండి.
ఈరోజు మార్నింగ్ కూడా మీరు చూశారు ఎంత తొందరగా డబ్బులు వచ్చాయి. సో మిత్రులారా, ఈ విధంగా ఎడ్యుకేషన్లో మీరు చూస్తారు. దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ పైన కొన్ని దురాభిప్రాయాలు కావచ్చు, దుష్ప్రచారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రోడక్టు, లభ్యమయ్యేటటువంటి ప్రోడక్టు మార్కెట్లో దొరకదండి. ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. కాబట్టి బయట దొరకదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రేటు పెంచి అమ్ముతున్నారు అనేటటువంటి ఒక అభియోగం ఉంది. సో మిత్రులారా, అది వాస్తవం అవాస్తవం పక్కన పెట్టేసేయండి. కానీ నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినట్లయితే డిజిటల్ సర్వీసెస్, ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి సమాజంలో ఏదైతే వస్తువు లభ్యమవుతా ఉందో, ఏదైతే సర్వీస్ లభ్యమవుతా ఉందో, అదే ప్రోడక్ట్ మనకి ఇక్కడ తక్కువ ధరలో వస్తుంది. అంటే నెక్స్ట్ మనీలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, ఒక పారదర్శకత ఉంది. మళ్ళీ ఎలాంటి గొల్లాలు లేవండి, కండిషన్ లేదండి. మరి ఇంకా విషయం గమనించినట్లయితే మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో మనము మాత్రమే కృషి చేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ప్రతిరోజు మీకు ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. సో మిత్రులారా, మీకు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. మీ జీవితానికి ఒక లిస్టు తయారు చేయండి. మీ జీవితంలో లిస్టు తయారు చేసింది ఏంటిది? డ్రీమ్స్, పెయిన్స్ మీకు లిస్ట్ ఉందా? డ్రీమ్స్, డిజైర్స్ లిస్ట్ మీకు ఉందా? ఈ లిస్టు తయారు చేయండి ఫస్ట్. ఆ తర్వాత ఏం చేస్తారు మీరు? మీకు తెలిసినటువంటి వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, నోన్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ లిస్టు తయారు చేయండి. ఆ లిస్టు తయారు చేసిన తర్వాత వాళ్ళను మీరు ఇక్కడికి ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి, ఫాలో చేయండి, ఫినిష్. ఇంతేనండి. చాలా స్మాల్ వర్క్ అండి. సో మిత్రులారా, స్మాల్ వర్క్ గుర్తొచ్చినప్పుడు చేయొద్దు, గుండెలలో పెట్టుకొని చేయాలి. మనం ఎలానైతే రోజు పండ్లు తోముతామో, రోజు ఒళ్ళు తోముతామో, కోటీశ్వర్లు కావాలనుకుంటే రోజు పని చేయాలి మిత్రులారా. అదేవిధంగా ఎన్నో రకాలైన యూనిక్ పాయింట్స్ మనం అన్నీ కూడా సమయానుసందర్భంగా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కనుక చూసినట్లయితే నెక్స్ట్ కామర్స్ అంటే నెక్స్ట్ మనీ యొక్క ప్రోడక్ట్స్ మీకు ముందే చెప్పా. ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట లభ్యమయ్యే ప్రోడక్ట్స్. బయట లభ్యమయ్యేవి నాణ్యత లేనివి కాదండి, బ్రాండెడ్ ప్రోడక్ట్స్. ఈరోజు హెవెల్స్ కంపెనీ తోటి కంపెనీ టైఅప్ అయిపోయింది, లెనివో కంపెనీ తోటి టైఅప్ అయిపోయింది, బజాజు, నిర్లేపు, మర్ఫీ, మపత్లాల్, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ తోటి కంపెనీ టైఅప్ అయిపోయిందండి. ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉంది, B2B డెవలపింగ్ యాప్. ఆ తర్వాత వస్తువులే కాకుండా థైరోకేర్ అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా ప్రజలకు డబ్బులు పొదుపు చేపిస్తూ ఉంది. మరి దాని తర్వాత మనం గమనించినట్లయితే ఇవే కాకుండా సమాజంలో మన చుట్టుపక్కల్లో ఎన్నో షాప్స్ ఉన్నాయండి, ఎన్నో సర్వీసెస్ ఉన్నాయండి. ఒక ప్లంబరు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, అవన్నీ కూడా నెక్స్ట్ మనీ ఒక మర్చెంట్ యాప్లో వాళ్ళు ఇందులో యాడ్ చేసుకొని వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఫ్రీ నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చండి. ఎడ్యుకేషన్లో మీకు ఇంకా డీటెయిల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. అంటే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏ ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కావచ్చు, లేదా ఈరోజు టెక్నాలజీ యాప్ కావచ్చు, ఎవడైనా పక్కవాడిని బిజినెస్ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచన చేసిండ్రా? ఈరోజు మీరు పేటిఎంలో చూడండి, పేటిఎం యొక్క షాపే ఉంటుంది అక్కడ. ఈరోజు అమెజాన్ తీసుకుంటే అమెజానే ఉంటుంది, ఫ్లిప్కార్ట్ ఉండదు అందులో. ఈరోజు మీరు డైరెక్ట్ సెల్లింగ్లో తీసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళ ప్రోడక్ట్సే ఉంటాయి తప్ప పక్క కంపెనీ ప్రోడక్ట్స్ ఉండయండి. మిత్రులారా, ఇది ఒకే ఒక ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. డైరెక్ట్ సెల్లింగ్ లోపల అందరూ బాగుపడండి, అన్ని వ్యాపారాలను బాగుపరచుకోండి. కానీ అల్టిమేట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. ఆ విధంగా నమ్మిన సిద్ధాంతం నెక్స్ట్ మనీ. సో సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు వాళ్ళకి అందించాలి అనేదే నెక్స్ట్ మనీ యొక్క థీమ్. సో మిత్రులారా, అదే కాకుండా డెబిట్ కార్డు నెక్స్ట్ మనీ ఇంట్రడ్యూస్ చేసింది, స్వైపింగ్ పైన డబ్బులు. అయితే ఇవన్నీ కూడా B2B మిత్రులారా. గతంలో మనం అనుకున్న యాప్స్ అన్ని కూడా B2Cలలో ఈరోజు పేటిఎం తీసుకోండి, 15 సంవత్సరాలు అయిందండి, చైనా పార్ట్నర్ ఉంది అందులో. మిగతా B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. B2B ఇది కేవలం 4 సంవత్సరాల బేబీ మాత్రమే. మాస్టర్ అప్లికేషన్ ఇది. B2B ఇప్పటివరకు లేదు. కాబట్టి ఇది డెవలపింగ్ యాప్ మిత్రులారా. మీరు భూతద్దంలో పెట్టి చూడకండి దీన్ని. డెవలపింగ్ యాప్ ఇది. నేను వచ్చిన ఈ 17 నెలల కాలంలో ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చాయి, నేను ప్రాక్టికల్గా చూస్తా ఉన్నా. జీవితకాల సభ్యత్వం తీసుకున్నాం తప్ప అల్పకాలికమైన సభ్యత్వం తీసుకోలే మనం.
సో ఈ విధంగా స్వైప్ చేసిన దానిపైన కూడా మనకు ఒక ఇన్కమ్ వచ్చే విధానం ఉంది మిత్రులారా. మరి ఇలాంటి సిస్టమ్, ఈ కంపెనీ పేరు ఏంటి? నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇలాంటి కంపెనీలో కూడా కోటీశ్వర్లైన వాళ్ళు ఉన్నారు మిత్రులారా. ఆ తర్వాత చూస్తే 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ కంపెనీ ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. 8 సంవత్సరాల ఈ కంపెనీలో మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ మిత్రులారా. మరి ఇలాంటి కంపెనీ ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. ఒక్క విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని రోజు, మరపురాని రోజు మనకు నోట్ల బందీ కార్యక్రమం. ఆ తర్వాత మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ ఫ్రెండ్స్. B2C ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు దీనికి ఆలోచన అక్కడ జరిగింది. 1 జనవరి 2017న ఈ యాప్ను భారతదేశానికి అందించడం జరిగింది. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. మరి అలాంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో మీకు తెలుసు, నెట్వర్క్ మార్కెటింగ్ మీకు తెలుసు. ఆ కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ అలా చేయలేదు ఫ్రెండ్స్. 27 డిసెంబర్ 2017 అంటే సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది భారత ప్రభుత్వం. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఈరోజు 277 సీరియల్ నెంబర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత 2020 వచ్చేసరికి ఈ 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫాస్టెస్ట్ కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఏసియా ఖండము లోపలనే రేజింగ్ బ్రాండ్గా ఈ కంపెనీ ఎదిగింది. మొన్నటి రోజు CMD గారు చెప్పారు, ఇది నా ఎదుగుదల కాదు, ఈ వచ్చినటువంటి అవార్డు మీది, మీకు నేను అంకితం చేస్తా ఉన్నాను చెప్పడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అలాంటి కంపెనీ CMD అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మీరు కనుక 2013 డైరెక్ట్ ఇందులో మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ CMD ఆఫ్ ఇండియా ఎవరు? మీకు అక్కడ ఆన్సర్ వస్తుంది, అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, ఇతని ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది ఉన్నతమైనటువంటి ఒక ఆలోచనల ద్వారా, భావాల ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి సారుకు ఎంతో హెల్ప్గా మేడం కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. మేడం కూడా MD ఈ కంపెనీకి, శబనం ప్రవీణ మేడం. సో మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఈ కంపెనీలో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన సంస్థ నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, ఒక్క 1770 రూపాయలతోటి ఎంత బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఇస్తూ ఉంది. ఒకవేళ అది లేని వాళ్ళకు కూడా, ఫ్రీ సైన్అప్ వాళ్ళకు కూడా ఇస్తూ ఉంది. మీరు అర్థం చేసుకోండి. సో మిత్రులారా, కంపెనీ యొక్క విజన్ ఏంటి? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎక్కడ? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఒక పేటిఎం, ఒక గూగుల్ పే, ఒక ఫోన్పే. ఈరోజు మిత్రులారా, దానిలాగా మనం యూజ్ చేయలేమో, ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. కానీ ఒకరోజు వాటిని మించినది కంపెనీ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇది మీరు చెప్పండి స్పష్టంగా, లేకపోతే వాళ్ళ దానిలాగా అనుకుంటారు. అది B2C, ఇది B2B. ఆ తర్వాత ఇంకొక నెంబర్ 1, ఇంకొక ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎక్కడ? ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో కూడా నెంబర్ 1 కావాలి. ఈరోజు కంపెనీలో మనం ఒక ఎంప్లాయీ కాదండి, కంపెనీలో మనం కస్టమర్ కాదండి, మన టీంకు మనమే ఓనర్. సో మిత్రులారా, దాంట్లో కూడా మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్లో కూడా మీరు నెంబర్ 1 కావాలి అంటే గ్రేట్ బిజినెస్ మెన్ కావాలని చూస్తూ ఉంది కంపెనీ. దాని తర్వాత మన యొక్క వ్యాపారం అంతా కూడా ఆన్లైన్, కామర్స్. సో మిత్రులారా, లాక్డౌన్ కంటే ముందు భారతదేశంలో 40% బిజినెస్ ఆన్లైన్ జరిగింది. ఇంకా ఇది ఎంతో ఫాస్ట్గా డెవలప్ అవుతా ఉంది. ఆ తర్వాత B2Bలో కూడా నెంబర్ 1 ఉండాలి. కానీ 4 సంవత్సరాల నుంచి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. ఈ కంపెనీ మాత్రమే. కారణం ఏంటి? ఎవరికి కూడా రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. కానీ సొంత తన ఇష్టంతో ఈ రిస్క్ తీసుకున్నటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మిత్రులారా, ఇది కంపెనీ యొక్క విజన్. దాంతోపాటు కంపెనీకి ఒక మిషన్ ఉంది, డిజిటల్ ఇండియా. భారత ప్రభుత్వం యొక్క ఆలోచననే కంపెనీ దానికి సపోర్ట్ చేస్తూ ఉంది.
దాని తర్వాత చూసినట్లయితే హెల్దీ ఇండియా. హెల్దీ ఇండియా ఎప్పుడు అవుతుంది మీకు తెలుసు. సో అలా ఆ విధంగా నెక్స్ట్ షాపీ అనే దాని ద్వారా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ద్వారా ఇది వర్క్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత డే 1 నుంచి వెల్దీ ఇండియా దిశగా పనిచేస్తూ ఉంది. సో ఇది కంప్లీట్ ఒక ఆర్గనైజేషన్, కంపెనీ విజను, కంపెనీ మిషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి సిస్టంలో సైన్ అప్ 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి, ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వాలి. అందరు ఇస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ యాప్లో మళ్ళీ ఏదైనా కిట్టు కొనకపోతే వాళ్ళ యొక్క యాప్ అదృశ్యం అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్. మిత్రులారా, మీరు 6 నెలలు కానీ 6 సంవత్సరాలు కానీ మీ యాప్ అలానే ఉంటుంది. ఉండడమే కాకుండా ఈ భూమి మీద ఎక్కడ లేనటువంటి సిస్టమ్. ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చండి. ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్లు ఇస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అండి. ఇతని యాప్ను వాడుకున్నట్లయితే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఒకవేళ కనుక దీన్ని ప్రమోట్ చేసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. సో మిత్రులారా, పార్ట్ 1 సెషన్లో దీని గురించి చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. మరి అది కూడా ఎక్కడనండి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ దాంట్లోనే అండి, నాన్ బ్రాండెడ్ కాదు. సో మిత్రులారా, ఈ విధంగా గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ ద్వారా మనము కోటాను కోట్ల రూపాయలు పొదుపు చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీకు చెప్పాను, రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా అదే సమయం ఉంది కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ స్టెప్ 2. సో మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు ఆ ప్రైమ్ మెంబర్షిప్ 1550 కూడా వెంటనే రిఫండ్ అయిపోతుంది నెక్స్ట్ షాపీలో. ఇది పార్ట్ 2 సెషన్లో మనం చాలా క్లియర్గా తెలుసుకుంటాము ప్రీమియం ఎడ్యుకేషన్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఇదే కాకుండా రీఛార్జ్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, రివార్డ్ పాయింట్స్ బుకింగ్స్లో 2% అవుతుంది, నెక్స్ట్ కామర్స్లో 50 to 100% అవుతుంది. అడ్జస్ట్మెంట్ కావడమే కాకుండా వెంటనే మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత బిల్లింగ్ సెక్షన్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే, కానీ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. మిత్రులారా, ఈ రివార్డ్ పాయింట్స్ కావచ్చు, డిస్కౌంట్ పాయింట్స్ కావచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ. కాబట్టి మనకు టెన్షన్ అనేదే కంపెనీ ఎక్కడ కూడా టెన్షన్ క్రియేట్ చేయట్లేదండి. ఓన్లీ మనం బిజినెస్ మీద అటెన్షన్ పెడితే చాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు తీసుకున్న ఈ చిన్న రిస్క్ ₹1770 ఒక యూజర్గా ఒక కుటుంబం వాడుకుందండి, ₹16,731 మిగిలాయి. అంటే నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనేది ఈ భూమి మీద ఏదైనా ఉందా అంటే దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, పని చేయనటువంటి వ్యక్తి, ఎండ్ యూజర్ అంటే పని చేయనటువంటి వ్యక్తికి నష్టం లేనటువంటి సిస్టమ్ ఈ భారతదేశంలో నెక్స్ట్ మనీ మాత్రమే ప్రవేశపెట్టింది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఇన్సూరెన్స్లో ఒక ఏజెంట్కు కమిషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? పాలసీలు చేస్తే ఇస్తూ ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్ముతేనే ఆ ఏజెంట్ కమిషన్ వస్తూ ఉంది. ఇక్కడ మన యొక్క ఆధారము 178 కోట్లు మొత్తం కూడా ప్రైమ్ మెంబర్షిప్ పైన ఉందండి. ₹1770 తప్ప ఇంకేమీ లేదు. సో ₹1770 ధైర్యం లేని వాళ్ళ కోసం ఫ్రీ సైన్అప్ ద్వారా రామనండి, కానీ ఎడ్యుకేషన్ తీసుకోమనండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను 1770 కట్టానండి, నేను ఇంట్లో ఉంటానండి, కుదరదు. సో మిత్రులారా, రోజుకు 2 గంటలండి ఇంటి దగ్గర ఉండి మీరు 2 గంటలు లెర్న్, డూ, టీచ్. లెర్న్ అంటే నేర్చుకున్నది మీరు నేర్పియండి. రోజు ఒక్కరికి నేర్పిస్తారా, 10 మందికి నేర్పిస్తారా, దట్ ఈజ్ యువర్ చాయిస్. సో మిత్రులారా, మరి ఈ యొక్క యాప్ ప్రమోట్ చేసినందుకు, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు మొదట మనకు లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతా ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ మనకు అడ్జస్ట్ అవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఒక గొప్ప వ్యాపారం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ₹1770 మీరు ఏమైనా వ్యాపారం చేస్తారా చెప్పండి ఫ్రెండ్స్. సో ₹1770 నేను అదే పని స్టార్ట్ చేశాను, మీరు అదే పని స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రతిరోజు మనకు ఆన్లైన్ ద్వారా మీకు బిజినెస్ ప్రెజెంటేషన్ దొరుకుతూ ఉంది. ఇది గ్రేట్ సపోర్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో రినవల్స్ లేదండి,
ఓన్లీ జీవితకాలంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు ఫస్ట్ మొదట వాళ్ళ యొక్క పొదుపే సంపాదన అండి. దాని తర్వాత నెక్స్ట్ మనము రెఫరల్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను 1770 కట్టాను, మీరు 1770 కట్టండి, వాళ్ళతోటి కట్టియండి. కాదండి, ఇది మెంబర్స్ చేర్పించే సిస్టమ్ కాదు, పొదుపు నేర్పించే సిస్టమ్. సో మిత్రులారా, మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు, టీవీ లేని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి చెప్పండి, మీ యొక్క ఖర్చులలో పొదుపు అవుతుంది. నాకు ఇలా చేశాను, నేను ప్రైమ్ మెంబర్ అయినా కాబట్టి నాకు పొదుపు అయింది, మీరు ప్రైమ్ మెంబర్ అవుతే మీకు పొదుపు అవుతుంది. పొదుపుకు అందరికీ ముద్దేనండి, ఎవరు వద్దనరండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. గతంలో డైరెక్ట్ సెల్లింగ్లో రీపర్చేస్ వేరు, ఇక్కడ రియల్ రీపర్చేస్. సో మిత్రులారా, క్యాష్ బ్యాక్. ఆ తర్వాత చూసినట్లయితే టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. లేటెస్ట్గా శాలరీలు ఇంట్రడ్యూస్ అయింది మిత్రులారా, జీతాలు వచ్చేసినాయండి. సో మరి ఇలాంటి ఒక గొప్ప సిస్టమ్. సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, ఈరోజు ఎంతకందికైనా మీరు పొదుపు నేర్పించవచ్చు ఫ్రెండ్స్. పొదుపు నేర్పించడం చట్టరీత్యా నేరము, క్రైము అని ఎక్కడన్నా ఉందా? మీరు అర్థం చేసుకోండి. సో మీరు పొదుపు చేసుకోండి, మీ నియర్ అండ్ డియర్కు పొదుపు నేర్పించండి. అన్లిమిటెడ్గా ఎంతమందికైనా మనం పొదుపు నేర్పించవచ్చు, దాన్ని అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. సో మిత్రులారా, ఇక్కడ మనకు 20% వస్తూ ఉంది. ఉదాహరణకు అందరికి అర్థం కావడానికి 5 మందిని తీసుకున్నాము, అది బ్యాంకుకు వస్తూ ఉంది. అందులో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్ అంటే ఈరోజు చూడండి, నా ఫ్రంట్ లైన్కు నేను ఎడ్యుకేషన్ ఇస్తూ ఎక్స్ట్రా నేను టైం ఇవ్వడం మూలంగా ఒక టీం తయారైపోయింది ఇక్కడ. సో మిత్రులారా, ఆ విధంగా రెఫరల్ టు రెఫరల్ కూడా మనకి ఇన్కమ్ వచ్చే విధానం ఉంది ఇన్స్టెంట్గా. ఇది చాలా మందికి తెలియదండి. చాలా మంది అనుకుంటారు ఈ డబ్బులని కంపెనీ దగ్గర పోగవుతున్నాయి. నో ఫ్రెండ్స్, 74% వెంటనే 1111 రూపాయలు, 1110 రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది. ఆ తర్వాత రాయల్టీ రూపకంలో 6% అండి. ఆ తర్వాత 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ అండి. చాలా మినిమం ప్రాఫిట్ మీద పనిచేస్తూ ఉంది కంపెనీ. ఆ తర్వాత ఈచ్ 1 టీచ్ 5 అండి. కొంతమంది అసలే ఆలోచన చేయక పని చేస్తలేరు, కొంతమంది ఎక్కువ ఆలోచన చేసి పని చేస్తలేరు. రెండు డేంజరేనండి. సో మిత్రులారా, ప్రతిరోజు మనం ఎలా ఒళ్ళు తోముకుంటామో, ఎలా పండ్లు తోముకుంటామో, మన ద్వారా 5 మంది అండి. సో మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 దీనికి ఎలాంటి కాల పరిమితి లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అవసరం లేదు, రిజర్వేషన్స్ అవసరం లేదు, కమ్యూనిటీ అవసరం లేదు, క్యాస్ట్ అవసరం లేదు. జస్ట్ 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, పాన్ కార్డు ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ. మిత్రులారా, ఇది ఒక్క రోజులో కూడా కావచ్చండి, పాసిబిలిటీస్ ఉన్నాయండి. కానీ మీకు నమ్మశక్యం కాదు. వాస్తవంగా మిత్రులారా, ఒకవేళ 178 కోట్లు కాదు, మీరు ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి, 1000 కోట్ల రూపాయలు కూడా అవుతా ఉంది. కేవలము జీవితకాలంలో 1770 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్. సో మిత్రులారా, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. సో మీరు డిసైడ్ చేసుకోండి, మీకు ఎంత డబ్బు కావాలి, ఎంత సమయంలో కావాలి. సో మిత్రులారా, మీరు ఎంత కావాలంటే అంత, మీరు కోరుకున్నంత ఉంది, మీకు కావలసినంత కాదు. కావలసినంత మీన్స్ లిమిటెడ్, కోరుకున్నంత మీన్స్ అన్లిమిటెడ్. సో మిత్రులారా, లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ ఒక కుటుంబానికి 20,000 రూపాయలు వచ్చాయి, అందులో నుంచి అతనికి ఇచ్చేస్తూ 500 రూపాయలు 10 మందికి ఇచ్చే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. మీరు చూశారు. సో మిత్రులారా, దీనికి ఒక మంచి ఉదాహరణ ఈరోజు మొబైల్ రీఛార్జ్. ఎందుకంటే మొబైల్ రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోదు. ఈరోజు మీరు చూసినట్లయితే జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు, 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేసింది జియో కంపెనీ. మనం కూడా 1,00,000 మందిని యూజర్స్ తయారు చేద్దాం. మన ఫ్రంట్ లైన్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా ఈరోజు 65,000 మంది నేను చేయలేదండి, నా టీంలో అందరు చేశారు. సో మిత్రులారా, 1,00,000 మంది అండి, 1,00,000 మంది ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయండి, అది ఏ రీఛార్జ్ అయినా చేసుకోనియండి. వాళ్ళు జియోనే చేసుకోవాలని లేదు, ఏదైనా చేసుకోవచ్చు. సో 400 రూపాయలు అండి, 8 రూపాయలు వచ్చింది వాళ్ళకు, అందరికి కలిపినప్పుడు 8 లక్షలు వచ్చింది. 25% పక్కన పెట్టి 10 మందికి పంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఓన్లీ మొబైల్ రీఛార్జ్. ఫ్రెండ్స్, మొబైల్ రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోద్దా? మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి.
అందుకే మీకు చెప్పాను, దిస్ ఈజ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కొనడం ఎప్పుడన్నా ఆగిపోతుందా, ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా ఆగిపోతుందా, మీరు అర్థం చేసుకోండి. ఇట్స్ కాల్డ్ ఎ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రియల్ ప్యాసివ్ ఇన్కమ్, ఈ క్యాష్ బ్యాక్ 100% యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ, ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ డిబేట్ కాదు. ఆ తర్వాత ఎవరికైతే 5 మందిని మనం తీసుకొచ్చామో, ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం, ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే, సహకరించినట్లయితే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది మిత్రులారా, లీడర్షిప్ రాయల్టీ. ఇది ఎక్స్ట్రా అండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత సిల్వర్, 10 లెవెల్స్ తర్వాత వచ్చే టీం ఫ్రంట్ లైన్లో 5, 9 మిత్రులారా. సిల్వర్ 1% రాత్రి 12 గంటల తర్వాత. ఈరోజు సిల్వర్కు శాలరీ స్టార్ట్ అయింది, గోల్డ్కు స్టార్ట్ అయింది. 2% రాయల్టీ అండి, తర్వాత 3% ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయండి. వచ్చుకుంటూ అదనంగా మనకు ఒక శాలరీ వస్తుందండి. శాలరీ కోసం ఏమీ లేదండి. సిల్వర్ అంటే ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్కొక్క లెవెల్లో ఒక్కరు, సిల్వర్ ఒక రాయల్టీ. సో మిత్రులారా, నెల రోజుల్లో 2500 రూపాయలు, రోజుకు ఒక 100 రూపాయలండి. రోజుకు ఒక 100 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో, మీన్స్ నెలలో 2500 ఎవరైతే తీసుకుంటారో, టోటల్గా వచ్చినటువంటి సేల్స్ పైన ఎవరైతే 2500 రూపాయలు తీసుకున్నారో, ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్లకు శాలరీ రూపకంలో ఇవ్వడం జరుగుద్ది నెక్స్ట్ మంత్. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఏ ఒక్క ఇన్కమ్ను కట్ చేయకుండా ఈ కంపెనీ ఇస్తా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన ఫ్రంట్ లైన్లో 5 మంది సిల్వర్ అయితే మనం గోల్డ్ అయినప్పుడు అక్కడ కూడా కంపెనీ ఇది రోజు 12 గంటల రాత్రికి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5000 రూపాయలు, నెల రోజుల్లో 5000 రూపాయలు అంటే ఆయన సిల్వర్ 2500 తీసుకున్నాడంటే ఈయనకు సుమారుగా 15000 రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. మీరు క్యాలిక్యులేషన్ చేయండి. కానీ కంపెనీ చెప్తా ఉంది, మీరు 5000 రూపాయలు కనుక ఒక గోల్డ్ ఇన్కమ్ తీసుకుంటే 7 నుంచి 10,000 రూపాయలు చెప్తా ఉంది. సో మిత్రులారా, ఇది కంపెనీ టర్న్ ఓవర్ను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన ఫ్రంట్ లైన్లోనే గోల్డ్ కాకుండా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 మంది గోల్డ్ తయారైతే మనం డైమండ్, యాజ్ ఏ డైమండ్గా 3% మనకు వస్తూ ఉంది. సేమ్ డిఫరెన్షియల్ ఇది ఏ రోజుకి ఆ రోజు వస్తుంది. 20,000 రూపాయలు కనుక ఒక గోల్డ్ డైమండ్ తీసుకుంటే అతనికి 20,000 నుంచి 30,000 రూపాయలు జీతం ఫిక్స్ అయింది. మిత్రులారా, ఇవే కాకుండా మరి ఇవన్నీ ఈ రాయల్టీస్ ఏవైతే ఉన్నాయో రాత్రి 12 గంటలకు వస్తూ ఉంది. క్రౌన్ డైమండ్ అంటే కంపెనీ టర్న్ ఓవర్ 1% 3 నెలలకు ఒకసారి వస్తూ ఉంది. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇది ఇస్తూ క్రౌన్ డైమండ్కు కూడా 50,000 రూపాయలు ఎవరైతే క్రౌన్ డైమండ్ నెలలో తీసుకుంటారో అతనికి అదనంగా ఇంకొక 50,000 రూపాయలు మిత్రులారా జీతం ఇవ్వడం జరుగుతూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత మనము సైన్ అప్ అయినప్పటి నుంచి 30 రోజుల్లో 5-25 కనుక మనం పూర్తి చేసుకున్నట్లయితే మనకు కంపెనీ ఖర్చులతోటి గోవా ప్రోగ్రామ్ ఉందండి. సో ఆ తర్వాత 90 రోజుల్లో 5-25 పూర్తి చేసుకున్నట్లయితే 125 పూర్తి చేసుకున్నట్లయితే ఫారెన్ టూర్ ఉంది. మన పని ఏంటి? మన టీంలో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే మన వర్క్. సో మిత్రులారా, మరి ఈ విధంగా 90 డేస్ లోపల చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంది. మన పని ఏంటండి? లిస్టు తయారు చేయడం, వాళ్ళని మీటింగ్కి ఇన్వైట్ చేయడం, ఆ తర్వాత నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి, ఫాలో చేయండి, ఫినిష్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేయాలి. మన టీం, మన గోల్ ఒకటేనండి, మన ఫ్యాషన్ ఒకటేనండి, మన టీం ఒకటే, జిఎస్టీ టీం. ప్రతి ఒక్క వ్యక్తి 178 కోట్లు తీసుకోవాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, డైలీ 2 అవర్స్ మీరు టైం ఇవ్వండి, కలిసి మనం పని చేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం సక్రమమైన మార్గంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్అప్ చేయించండి, మీటింగ్కి ఇన్వైట్ చేయండి. ఆ తర్వాత నచ్చితే ప్రైమ్ మెంబర్ అవుతాడు. సైన్అప్ చేసే విధానాన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎవరైతే పరిచయం చేశారో అతని యొక్క రెఫరల్ అవుతాడు మనకు. అతని యూజర్ నేమ్ తీసుకోండి, ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి, పక్కన చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నేము, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కాదా చూడండి. అదే అవుతే కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్. సో చాలా సింపుల్ అండి, చాలా ఈజీ వర్క్ అండి. ఈ విధంగా మీరు సైన్అప్ చేయండి, వాళ్ళని ప్రజెంటేషన్ రామనండి, ఎవరిని బ్రతిమిలు అడకండి, ఎవరిని బాధ పెట్టకండి. ఆ తర్వాత మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది.
సో పాన్ కార్డ్ అనేది మన రూల్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. సో మిత్రులారా, ఆ తర్వాత మన యొక్క ప్రొఫైల్ ఎడిట్ మనమే చేసుకుంటాం, ఆ తర్వాత అప్డేట్ చేస్తాం. తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ కోసం కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన యాప్లో వాలెట్ ఉంటుంది, దాన్ని టచ్ చేసినట్లయితే మనకి యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ టచ్ చేసినాక 1770 ఉంటుంది. అది టచ్ చేసినాక గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మనకి ఎక్కడ డబ్బులు ఉన్నాయి, గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఆన్లైన్ అకౌంట్లో ఉందా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఎక్కడి నుంచి అయినా సరే మీరు నెక్స్ట్ మనీలోకి డబ్బులు యాడ్ చేయొచ్చు. రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ కనిపిస్తుంది, అది టచ్ చేయండి, అప్గ్రేడ్ నవ్వు వస్తుంది, థంబ్ మార్క్ వస్తుంది. సో మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్. సో ఆ తర్వాత మనం చూస్తే ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పటి వరకు మనం ఏదైతే ప్రెజెంటేషన్ విన్నామో అలాంటి ఏ కంపెనీ గురించి విన్నాం. అయితే ఫ్రెండ్స్, మీకు ఇందులో ఏదైనా క్లారిటీ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు డిసిప్లిన్గా ఉంటే మీ క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తాను. అయితే ఏదైతే విషయం మనం తెలుసుకున్నామో ఫ్రెండ్స్, ఆ కంపెనీ మోర్ దెన్ 35 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్న కంపెనీ. రీసెంట్గా ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్గా ఎదిగినటువంటి కంపెనీ. సో మిత్రులారా, అందులో కొన్ని కనుక చూసినట్లయితే గతంలో 2017లోనే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు వచ్చింది. 2019లో రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. 2017 బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్గా దుబాయ్లో ఈ కంపెనీ ఒక అవార్డు అందుకోవడం జరిగింది. అదే కాకుండా మేడం కూడా డిజిటల్ సక్సెస్ ఉమెన్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత అచీవ్డ్ ఏ గోల్డెన్ లీఫ్ అవార్డ్స్, ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న కంపెనీ. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మిత్రులారా, మనం చాలా క్లారిటీ ఉంది, చాలా క్లియర్గా ఉంది. సో మరి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ కనుక మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే 277 సీరియల్ నెంబర్. మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే రేపటి నుంచి మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి. మార్నింగ్ సెషన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, నైట్ సెషన్ ప్రెజెంటేషన్. వారం రోజుల్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. మీ అంతలా మీరు. ఇక్కడ ఎవరు మనకు బాస్ లేరండి, మనం ఎవరికి ఎంప్లాయ్ కాదు, మనకు ఎవరు ఎంప్లాయ్ కాదు, జస్ట్ వీఆర్ ఏ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో మనం కలుసుకుందాం. ఇక్కడ సుబ్బారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, నేను అన్మ్యూట్ చేస్తా ఉన్నా. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ సిల్వర్ పేరు, మీ ఊరు పరిచయం ఇచ్చి మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. వెల్కమ్ సుబ్బారావు గారు. సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్. హలో, మాట్లాడండి సార్. మనీ మార్నింగ్ సార్. నా పేరు జీవి సుబ్బారావు. మా సీనియర్ సార్ పేరు సాయిబాబా సార్. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. అయితే మీరు ఇందాక శాలరీ అన్నారు కదా సార్, సిల్వర్కి అది ఎట్లాగా సార్? అది నాకు ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాను, చెప్పండి. సిల్వర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెల మొత్తంలో 2500 రూపాయల ఇన్కమ్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ మంత్ ఈ నెలలో మీకు వచ్చే డబ్బులు వచ్చేస్తాయండి. వచ్చే నెలలో కంపెనీ ఏం చేస్తుందంటే, కంపెనీకి ఎంతమంది ప్రైమ్ మెంబర్స్ అయ్యారో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ పైన 1% పక్కన పెడుతుంది. పక్కన పెట్టేసి ఈ 2500 రూపాయలు తీసుకున్న సిల్వర్ వాళ్ళు ఎవరుండో ఈక్వల్ గా ఇవ్వడం జరుగుద్ది. అయితే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అంటే మోర్ దెన్ 2500 వాళ్ళకు శాలరీ రూపకంలో ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే, ప్రతిరోజు ఒక 100 రూపాయలు వచ్చినాయా లేవా చూసుకోవచ్చు. మీరు రేపు 11:30 సెషన్ లో రండి, ఇంకా క్లియర్ గా లైవ్ లో కూడా మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు బయట కూడా జీతం ఎప్పుడు వస్తుందండి? 30 రోజులు మనం డ్యూటీ చేస్తేనే మనకు జీతం వస్తుంది. రైట్ ఆరంగా? రైట్ సార్. లేదు అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని నేను ఇంట్లో ఉండి నెల అయిన తర్వాత పోయి జీతం అడిగితే రాదు కదా. రాదు సార్. ఇక్కడ జీతం అంటే ఏంటి? ఎవరైతే 2500 రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ ఈక్వల్ గా ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ టర్న్ ఓవర్. ఓకే, క్లియర్? ఓకే సార్, క్లియర్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మై డియర్ ఫ్రెండ్, జిఎస్టీ టీమ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా శాలరీ తీసుకుంటారండి. మీరు కేవలం ప్రోగ్రామ్స్ కి అటెండ్ కాండి, మీ సీనియర్స్ తోటి టచ్ లో ఉండండి, డెఫినెట్ గా అందరూ సక్సెస్ అవుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన మధ్యలో 5 ప్రైమ్ అచీవర్ చేసుకున్నటువంటి నెల్లూరు వాస్తవ్యులు భాస్కర్ రావు గారికి ఆర్థిక శుభాభివందనాలు. బ్యానర్ తయారు చేశారు సార్, లోకల్లో లేకపోయినప్పటికీ. ప్రదీప్ సార్ ఈరోజు ఢిల్లీ మీటింగ్కి వెళ్ళారండి, అయినప్పటికీ బిజీ షెడ్యూల్లో మనకి బ్యానర్ తయారు చేసి ఇచ్చిన ప్రదీప్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్.
అదేవిధంగా ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో 6:55కు కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ నైట్, శుభరాత్రి.